హలో హాయ్ అండి. వట్టి మిరపకాయల పప్పు చేసుకోవడానికి ఇలా బాగా రావాలంటే ముందుగా వాష్ చేసుకున్న కందిపప్పు, చింతపండు, టమాటా ముక్కలు, వట్టి మిరపకాయలు, ఆనియన్స్, కరివేపాకు, 3 వెల్లుల్లిపాయలు. చూసారు కదా, ఇలా నీట్గా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోయామంటే ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని అందులో పోపు గింజలు వేసేసుకోవాలి. పోపు గింజలు అంటే తెలుసు కదా, తిరువాత గింజలు, శనగపప్పు, ఉద్దిపప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కరివేపాకు వేసేసుకోవాలి. ఇవనేవి మంచిగా వేగేంత వరకు మంచిగా కలయపెట్టుకోవాలన్నమాట. మనకి పోపు అనేది మంచిగా వేగాలి అంటే మనకి ఆనియన్ అనేది మంచి కలర్ వస్తుందన్నమాట. ఇప్పుడు కలర్ వచ్చేసింది కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని, తర్వాత చింతపండుని, తర్వాత వట్టి మిరపకాయలని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మళ్ళీ తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం. చూస్తున్నారు కదా, వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు సరిపడంత వేసేసుకోండి. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఓకేనా. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలయపెట్టేసుకోవాలన్నమాట. అంతా కలయపెట్టేసేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేద్దాం. మూత పెట్టేసిన తర్వాత మనకు ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మన కందిపప్పు అనేది మంచిగా ఉడికిపోతుంది. నేనైతే పప్పు వినపడానికి ఇదైతే వాడతానండి. దీనిని మేము పప్పు గుత్తి అని అంటాం. మరి మీరు ఏం వాడతారో అదే యూస్ చేయండి. తర్వాత ఇప్పుడు విజిల్స్ వచ్చేసిన తర్వాత మనకు ఆవిరిపోవడానికి ఇలా గరిట పెట్టేస్తే విజిల్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు పప్పులో ఎక్కువగానే వాటర్ ఉంటే మనం ఇలా గరిటతో తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి పప్పు ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో ఈ పప్పుని మనము పప్పు గుత్తి ఇందాక మీకు చూపించాను కదా, ఆ పప్పు గుత్తితో మెత్తగా ఎనిపేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మెత్తగా ఎనిపేసుకోవాలన్నమాట. ఎనిపేసుకున్న తర్వాత లైక్ చేసేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫైనల్గా మనకు పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.